అసలు నువ్వేంటిక్కడ? మీ పాప అడ్మిట్ చేసిన హాస్పిటల్ నా హాస్పిటల్. అవును, ఆ పాపకేదో హెల్త్ ప్రాబ్లం ఉందట కదా, డాక్టర్ ఇప్పుడే చెప్పారు. అందుకే వెంటనే కాల్ చేసి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ తీసుకెళ్తే కానీ పాప బతకలేని పరిస్థితి. ఏ ఎందుకని? ఆపరేషన్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు మేడం. ఓ, కానీ మన హాస్పిటల్లో ఉంది కదా. అక్కడుంది మేడం, కానీ కానీ ప్రాబ్లం ఏంటి డాక్టర్? మీరు పర్మిషన్ ఇవ్వాలి కదా మేడం. ఓ, నేను పర్మిషన్ ఇవ్వాలి కదా. ప్లీజ్ మీరు చొరవ తీసుకుంటే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయితే పాప బ్రతుకుతుంది. బతికితే? అర్థం కాలేదు. పాప బతికితే నెక్స్ట్ ఏంటి? ఆరోగ్యం బాగుంటుంది, పెరిగి పెద్దదవుతుంది, బాగా చదువుకుంటుంది. మేడం అనేది అర్థం కాలేదా? నెక్స్ట్ ఏంటి అనలేదు, నాకేంటి అన్నారు. నా అంతరార్థం తనకి మాత్రమే తెలుసు. ఆపరేషన్ సక్సెస్ అయితే అది మృత్యుని జయిస్తుంది, మీరందరూ హ్యాపీగా ఉంటారు. నా కూతురు మాత్రం డాన్స్ పోటీల్లో ఓడిపోయి ఏడుస్తూ కూర్చుంటుంది. మీ కూతురు బ్రతకడానికి నేను హెల్ప్ చేస్తుంటే నా కూతురు గెలవడానికి మీరు నాకు హెల్ప్ చేయాలి. ఇది రిక్వెస్ట్ కాదు, కండిషన్. ఏం చేయాలి నేను? ఆద్య ఓడిపోవాలి. పాప అక్కడ చావు బతుకుల మధ్య ఉంది. నా కూతురు కూడా గెలుపోటమిల మధ్య ఉంది. పాపకి ప్రాణాలు కావాలి, నాకు పరువు కావాలి. కాబట్టి ఆద్యను ఓడించి పాపని బ్రతికించండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పాప ప్రాణాలని అడ్డం పెట్టుకుని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావా? ఎగ్జాక్ట్లీ. నీ ఊళ్ళో ఫ్యాక్టరీ కట్టాలని వచ్చాను, అన్నయ్య అడ్డుకున్నాడు. వెస్టర్న్ డాన్స్ స్కూల్ స్టార్ట్ చేశాను, ఆద్య అడ్డుకుంది. ఇలా నేను ఏ స్టెప్ వేద్దామనుకున్నా అడుగడుగునా నాకు అడ్డుపడుతూ ఉంటే నా ఉనికిని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఇంత సంపాదించి నాకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఈ అయోధ్య లంకలో చేతకందాన్లాగా మిగిలిపోవలసి వస్తుంది. అది నాకు నచ్చలేదు. అందుకే ఆద్య డాన్స్ చేయడానికి వీలు లేకుండా చేస్తే దానికి సపోర్టుగా మీ అమ్మ జానకమ్మ పెద్ద త్యాగమూర్తిలాగా వచ్చి పిల్లలకి తకదిమితోం అంటూ కొత్త పాఠాలు నేర్పిస్తూ వాళ్ళ గెలుపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఆ జానకి మీతో పాటు హాస్పిటల్లో ఉండాలి. అక్కడ నా కూతురు గెలవాలి. ఇదే నా కండిషన్. పచ్చగా ఉన్న ఊరిని నాశనం చేయాలనుకుంటున్నావు, ఇది మంచిది కాదు. మనం ఇప్పుడు మంచి చెడుల గురించి ఆలోచించుకుంటే ఏం ప్రయోజనం లేదు మిస్టర్ శౌర్య. పాప ప్రాణమా, ఆద్య గెలుపా, రెండే రెండు. ఆలోచించుకోండి. బాగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకుంటే ఆపరేషన్ చేయడానికి మా డాక్టర్ రెడీగా ఉన్నాడు. జానికి హాస్పిటల్లో ఉంటే పాప బ్రతుకుతుంది. ఆలస్యం చేయకండి. ఆద్య ఓడిపోతే మీ నాన్న పరువు పోతుందేమో, ఊరు నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అని అనుకుంటే అక్కడ పాప ప్రాణాలు పోతాయి. బ్రతికుంటే ఎక్కడైనా బ్రతకొచ్చు. ప్రాణం కాపాడుకోవడం ముఖ్యం కదా.
వెళ్ళండి. వెళ్ళి బాగా ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి. హ్మ్. ఏంటి సార్ ఇది? రామా పద. రామా ఆ? రామా ఏమైంది నీకు? ఏం ఆలోచిస్తున్నావు? పాప ఆపరేషన్కి డబ్బులు దొరికాయన్న సంతోషం కాసేపు కూడా లేదు. వీళ్ళ హాస్పిటల్లో ఆపరేషన్ చేపించాలి అంటే అమ్మని డాన్స్ పోటీల నుంచి తీసుకొచ్చి హాస్పిటల్లో మనతో పాటు ఉంచాలంట. అమ్మ లేకపోతే అక్కడ ఆర్జీకి స్టూడెంట్స్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఆ అనగాదేవి ఆద్యని ఓడించడానికి ఇదంతా చేస్తుంది. ఆద్య గెలవాలి, పాప ఆపరేషన్ జరగాలి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏ, ఏ, రామ 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 ఓ, రామ రామ ఏమైంది? ఎందుకు ఇలా అయిపోతున్నావు? సార్ వెంటనే అమ్మ నాన్నలతో మాట్లాడాలి, పదండి. సరే పద. ఈ రోజు వ్యాపారం కొంచెం బాగానే ఉంది. ఇది ఇలాగే ఉంటే చేసిన అప్పులన్నీ తీర్చేయచ్చు. అవునమ్మా. ఆహా, ఇదే భలే ఛాన్స్. ఈ రోజు కూడా ఏదో ఒక ప్లాన్ చేసి వీళ్ళిద్దరి దగ్గర డబ్బు లాగేయాలి. రేయ్, ఏం చూస్తున్నారా? మీరేం చూస్తున్నారో నేను అదే చూస్తున్నానండి. నేను పని చెప్తా. నేను చెప్పినట్టు చేసావనుకో డబ్బులు వస్తాయి. అప్పుడు మనిద్దరం కలిసి మందేసేయచ్చు. ఆ, ఏం చేయాలండి? ఇదిగో వాళ్ళు ఉన్నారు కదా, ఇలా చేసే. ఓకేనా? ఓకేనండి. ఆ, హలో మేడం, ఎవరు మీరు? ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. బై ది వే, పార్వతి గారంటే మీరే కదా? అవునండి. అర్రే భలే గుర్తుపట్టారు. అలాగెలగెలగా? మీ పచ్చళ్ళు అక్కడ చాలా ఫేమస్ అండి. నిజమా? మా పచ్చళ్ళు అక్కడి వరకు వెళ్ళాయా? అవునండి, ఇండియన్స్ తెచ్చిచ్చారు.